హలో ఫ్రెండ్స్, ఈ వీకెండ్ కి నెల్లూరు అథెంటిక్ డిష్ చేపల పులుసు ట్రై చేస్తారా? ఫస్ట్ కర్రీని స్టార్ట్ చేసే హాఫ్ అన్ అవర్ ముందే చింతపండుని నానపెట్టుకోవాలి. కర్రీని స్టార్ట్ చేసే ముందు ఫిష్ పీసెస్ ని 2 times వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ఫిష్ పీసెస్ లో తగినంత ఉప్పు, కారం అండ్ చిటికెడు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫిష్ పులుసు కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ నానపెట్టిన చింతపండులో బాగా రెడ్ గా ఉన్న 2 tomatoes యాడ్ చేసి విత్ హ్యాండ్ బాగా స్మాష్ చేసి మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ లో పీసెస్ మునిగే వరకు పోసుకోవాలి. దానిలోనే 1 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద వెడల్పు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ మెంతులు వేయాలి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర వేసి చిటపట అన్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేయాలి. ఆనియన్స్ రెడ్ గా వేగిన తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఆ పులుసుని దీనిలో పోసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో కడాయి తీసుకొని 1/2 స్పూన్ మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు దోరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. చేపల పులుసులో ఎప్పుడు గరిట పెట్టకూడదు, ఎందుకంటే గరిట పెడితే పీసెస్ చెదిరిపోతాయి. ఇలా కడాయిని తిప్పుకోవాలి. పులుసు చిక్కబడ్డ తర్వాత ఈ పౌడర్ ని యాడ్ చేసి ఒక 10 minutes సిమ్ లో ఉంచి స్టవ్ ని ఆఫ్ చేయాలి. అంతే, నెల్లూరు చేపల పులుసు రెడీ. నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ, వంకాయ కూడా వేస్తారు. ప్రెసెంట్ అవైలబుల్ లేదని ఇలా సింపుల్ గా చేసేసాము. ఈ ఫిష్ పులుసు ని వేడి వేడి రైస్ లో ఆర్ రాగి సంగటితో తింటే ఆ ఫీలింగే వేరే లెవెల్. పులుపు ఇష్టపడే వాళ్ళకి ఈ పులుసు చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.